మీరు ప్రపంచం మొత్తం కూడా చుట్టిరండి, విన్నారు కదా. మీరు ప్రపంచం మొత్తం చుట్టి వచ్చినా నేను చెప్తున్నటువంటి రాసులలో జన్మించినటువంటి వారే నెంబర్ 1. అయ్యో వాళ్ళను అంత ఇది చేసి వాళ్ళను ఆ రేంజ్లో ఉంచుతున్నారని అనుకోవద్దండి. నేను రీసెర్చ్ చేసిన దాంట్లో ఈ 4 రాశులు ఉన్నాయండి. ఒకటి తులారాశి, రెండోది వృషభం, మూడోది కుంభరాశి, నాలుగోది సింహరాశి. ఈ 4 రాశులండి. నిజమండి, ఈ 4 రాశుల తర్వాతనే మిగతా రాశులు. అలాంటి ఈ రాశులలో జన్మించిన వారు మీ ఇంట్లో ఒక్కరైనా ఉన్నారా? నిజంగానండి. ఇలా ఉంటే ఆ కుటుంబమే బాగుపడుతుంది. నిజం చెప్తున్నాను. అవకాశాలన్నీ ఎంత ఈజీగా వస్తాయంటే వీళ్ళకి పర్ఫెక్ట్గా వస్తాయండి. డబ్బు సంపాదించడంలో వీళ్ళ తర్వాతనే మిగతా వాళ్ళు. మీరు అనుకోవచ్చు, అయ్యో నేను తులారాశిలోనే పుట్టాను, మీరు అన్నట్టుగా మా జీవితం లేదంటే దానికి మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి. మీకు ఏమైనా నెగిటివ్ ఉందా, బర్త్ నెంబర్కి డెస్టినీ నెంబర్ నెగిటివ్ ఉందా, మీరు మొదటి సంతానంలో కానీ తృతీయ సంతానంలో కానీ జన్మించారా,